యేసు ప్రభుతో జీవితం అంటే పూల మీద నడక, పూల పల్లకి మీద ప్రయాణం అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. యేసు ప్రభుతో జీవితం అంటే నిజమైన దేవుడితో నడక ఈ పాపిష్టి లోకంలో అంటేనే అది ముళ్ళ మీద నడక. గాలి వీచేది ఖాయం, వాన గురిసేది ఖాయం, వరదలొచ్చి ఈడ్చి బాధేది ఖాయం. దానికి సిద్ధపడ్డావా నువ్వు? రక్షణ పొందిన వాళ్ళని పొందని వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను. దెబ్బ మీద దెబ్బ తగిలినా, గాయం మీద గాయమైనా ప్రభుని వదలకుండా హత్తుకొని ఉండగలిగే ఆ పునాది పటిష్టత నీకుందా? ఉండాలి. లేకపోతే పునాది మరమ్మత్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి సిద్ధపడాలి. ఎందుకంటే స్పష్టంగా యేసు ప్రభువే చెప్పారు, నేను చెప్పలా. నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు, నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉన్నాడు. నా మాట విని నన్ను అనుసరించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు. ఆ కట్టుకునేవాడు సరైన పునాది మీద కట్టుకుంటే తిరుగుండదు. లేకపోతే ఆ ఎదురయ్యేటువంటి శోధనలకు ఖచ్చితంగా కూలిపోతాడని ముందే చెప్తున్నాడు యేసుప్రభు. అంటే మీలో కొంతమందికి ఇప్పుడు భయం వచ్చేసింది, బాబాయ్ ఆల్రెడీ శోధనలు అల్లాడుతూ ఉన్నాం, మళ్ళీ యేసుప్రభుని నమ్ముకొని బాప్తీసం పొంది ప్రభు మార్గంలో వెళ్తే మళ్ళీ శోధనలు వస్తాయా అంటే, ముప్పై సంవత్సరాలు చదివితే కానీ 30 సంవత్సరాలు ఉద్యోగం రాదు. 30 సంవత్సరాలు ఉద్యోగానికి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు కదా. 30 సంవత్సరాలు ఉద్యోగాన్ని సంపాదించడానికి పుట్టింది 5 ఏళ్ల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడైతే మరి పిల్లల్ని 3 ఏళ్ల నుంచి పంపిస్తున్నారులే. అంటే అప్పటి నుంచి చదివి 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 అన్నిట్లో పాస్ అవుతా చివరికి మొత్తం లైఫ్ సెటిల్ అయిందిరా అంటే 25 నుంచి 30 సంవత్సరాలు పట్టింది ఒక లైఫ్. భూమి మీద ఒక 30 ఏళ్ళు ముష్టి ఉద్యోగం ఇవ్వడానికి 30 సంవత్సరాలు బతుకంత చదువులు మొత్తం మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాసులు అయితేనే ఇస్తారు. మరి పరలోక రాజ్యం, నిత్య స్వాస్థ్యం, నీతిమంతుల పట్టణం అదంతా స్వతంత్రించుకొని యుగయుగాల నిత్య జీవంలో నువ్వు చేరాలి అంటే పరిశోధనలొద్దా, పరీక్షలొద్దా? ఏమండి, బంగారం ధర ఎంత? బంగారం రేట్ ఎంత అండి ఇప్పుడు? ఎవరికి తెలుసు? మనమేం బంగారం కొంటున్నావా అంటారేమో. గ్రాములు, తులాలు, సెవరీ లెక్కలు ఉంటాయి కదా, అదేనా? నేను ఏదో ఒకటి తీసుకొచ్చి ఇతడు దానికి బంగారపు కోటింగ్ వేసి నీకు ఇస్తా, డబ్బులు ఇస్తావా నాకు? నువ్వు ఇస్తావా? ఒక 200 గ్రాముల బంగారాన్ని నీకు ఇస్తాను, ఏది కంచు తీసుకొచ్చి దాని మీద గోల్డ్ కోటింగ్ వేసి నీకు ఇస్తాను, తీసుకుంటావా? నువ్వు డబ్బు పెడతావా దానికి? నువ్వు దానికి వెల చెల్లించాలి అంటే, పెద్ద మొత్తంలో నువ్వు డబ్బు ఇవ్వాలి అంటే, 200 గ్రాములకు తగినంత ధనం నువ్వు ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు తెలుసా? నేను ఇవ్వగానే తీసుకొని వెంటనే పైసలు ఇచ్చేయవు నాకు. దాన్ని ముందు గోల్డ్ షాప్ కాడికి తీసుకెళ్ళి అక్కడ ద్రవరూపక అగ్ని, యాసిడ్, లేదా దాన్ని గీసి టెస్ట్ చేస్తారు. అదన్నా గీట్రాయి మీద గీసి టెస్ట్ చేస్తారు. అదన్నా జరిగింది. లేదా యాసిడ్ అన్న వేసి టెస్ట్ చేస్తారు. పైన యాసిడ్ పోసినప్పుడు ఏం జరిగింది? ఆ బంగారపు కోటింగ్ అంతా పోయి అసలు సంగతి బయటకు వచ్చింది. అంటే నువ్వు వెల చెల్లించాలి, పెద్ద మొత్తం నువ్వు డబ్బులు పెట్టాలి అంటే ఖచ్చితంగా పరీక్ష చేసుకుంటావా, చేసుకోవా? పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసుకోరా? చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు. దిమాగ్ బాగున్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. దిమాగ్ పోయిన వాళ్ళే తీసుకొని డబ్బులు ఇస్తారు. భూమి మీద బంగారానికి నువ్వు ఒక అమౌంట్ చెల్లించాలంటేనే దాన్ని ఎన్నో పరీక్షలు చేసుకొని అటు తిప్పి చూసి ఇటు తిప్పి చూసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పరీక్షలు చేసి ఫైనల్ అయినాక కానీ డబ్బులు కట్టావు. అలాంటిది ఇక్కడ ఏకంగా నీ కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణమునే వెలగా చెల్లించాడు, నీ కోసం ఆయన రక్తమంతా ధారపోశాడు. ఎక్కడ ఈ భూమి మీద నిన్ను ఇక్కడ ఊరేగించడానికి కాదు, ఇంతకంటే శ్రేష్టమైన మహిమ ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి.
అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైనటువంటి శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి, నరక శిక్ష నుంచి నిన్ను కాపాడటానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు చెక్ చేసుకోడు? చెప్పరేమండి? ఏం చేసుకోవద్దా? చెక్ చేసుకోవద్దా? న్యాయమా కాదా చెప్పు? న్యాయమే. నీ నాణ్యత తేలాలి, నీ ఒరిజినాలిటీ తేలాలి, నీ భక్తి, నీ విశ్వాసం, దాని యొక్క పరిపూర్ణత ఆయన గ్రహించాలి. అందుకే పరిశోధన తప్పనిసరి. కొన్నిసార్లు ఆయన కొన్ని పరిస్థితులను అనుమతించి పరిశోధిస్తాడు. కొన్నిసార్లు శోధకుడు, అరే మన శత్రువు ఉన్నాడు కదా సిగ్గుమాలినాడు, వాడికి తలుపులు తెరిచి వాడికి అనుమతించి కూడా మనల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి, మన నాణ్యతని నిగ్గుదేల్చడానికి. తప్పకుండా మనకి ఈ పరిశోధనా కార్యక్రమాలు అన్నవి కన్ఫామ్. ఈ పరిశోధనలన్నీ నాకు వద్దులేపు అంటే సర్దుకో. లోకంలో తిరుగు, ఇష్టం వచ్చినట్టు ఊరేగి, ఏ పరిశోధనలు ఉండో ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, సావు. లేదు, జీవం గల దేవునితో నువ్వు యుగయుగాలు జీవితాన్ని అనుభవించాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆయనతో నడక మొదలు పెట్టినప్పుడు పరీక్షలు, పరిశోధనలు తప్పనిసరి. ఇలా అనగానే వచ్చి అన్ని చేతిలో పడిపోవు. కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం లేదు, ఇలా అంటే చాలా అన్నీ వచ్చేస్తాయని. ఏంటొచ్చేది? కొన్నిసార్లు నీ అవసరతను బట్టి లేని నీకు ఇస్తాడు, కొన్నిసార్లు నీకు ఉన్నవి కూడా తీసేసి నిన్ను పరీక్షించే అవకాశం ఉంది. కొంతమందికి ఉన్నవి తీసేసి పరీక్షిస్తాడు, కొంతమందికి లేని ఇచ్చి పరీక్షిస్తాడు. కొంతమందికి అన్నీ ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు, అన్నీ తీసేసినప్పుడు ఏ యేసుప్రభు లేదు, గీ యేసుప్రభు లేదు సర్దుకుంటారు. కొంతమంది కరువులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని బాగా హత్తుకుంటారు. కొంచెం సుఖానుభవం రాగానే, కొన్ని దేవుడు ఇవ్వగానే ఆటోమేటిక్గా దేవుడిని మర్చి లోకానుసారులు అయిపోతారు. అంటే గర్వం వచ్చేసిద్ది. దీన స్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉంటారు. ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి సంపన్నులుగా మార్చినప్పుడు వారు దేవునికి సమయం తగ్గించేసి లోకానికి ఎక్కువ పెట్టేసి చివరికి భ్రష్టులైపోయేటువంటి వ్యక్తులు కూడా కొంతమందిని చూస్తాం. సో కొంతమందికి ఉన్నవి తీసి చూస్తాడు, కొంతమందికి లేనివి ఇచ్చి పరీక్షిస్తాడు. అట్లాగా వాన ఖాయం, వరదలు ఖాయం, గాలి ఈడ్చి కొట్టేది కూడా ఖాయం, కన్ఫర్మ్. దానికి సిద్ధపడి మనం ఉండాలి. ఎవరు ఉండగలుగుతారంటే పునాది మీద పర్ఫెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు, లేకపోతే కష్టం. అందుకే ప్రతి ఆత్మీయ నాయకుడు ఈ వానకి, వరదలకి, గాలికి తట్టుకునే విధంగా ఒక ఇంటిని కట్టినట్టు సంఘాన్ని కట్టాలి. ఏదో ఆదివారం ఒక ప్రసంగం అని, శుక్రవారం ఒక ప్రసంగం అయిపోయింది, మామ స్తోత్రం అన్నట్టు కాదు. ఒక్కొక్క వ్యక్తితో అవసరమైతే స్నేహపూర్వకంగా అనుబంధాన్ని ఏర్పరచుకొని, అమ్మ ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి కన్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని పిల్లలకి అన్నీ నేర్పినట్లుగా మన ఆత్మీయ బిడ్డలకు విశ్వాస పరీక్షలు ఎలా ఎదురవుతాయో వాటిని తట్టుకొని విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో బిడ్డలకి నేర్పుకోవాలి. నేను చెప్తున్నాను, ఎప్పుడో భవిష్యత్తులో మహాశ్రమలు రావటం కాదు. అసలు యేసుప్రభుని నమ్ముకొని నడక మొదలు పెడితేనే తనకు తెలియకుండానే ముళ్ళబాటలోకి అడుగు పెట్టినట్టు. మహిమ కిరీటం కావాలి, మహిమ కిరీటం కావాలి అని అంటున్నారు. మరి యేసుప్రభు అంతటి వాడే భూమి మీదకి వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం భరించక తప్పలేదు. మరి యేసుప్రభుకు తప్పని ముళ్ళ కిరీటం నీకు నాకు తప్పిద్దా? ఆయన గుచ్చుకున్న ముళ్ళన్నీ కాకపోయినా, ఆయన పొందినంత గాయాలు కాకపోయినా, కొన్ని ముళ్ళైనా మనకి తప్పదు, కొన్ని గాయాలైనా మనకి తప్పదు. ఎందుకు? నాణ్యతను పరీక్షించడం కొరకు. ఇప్పుడు రెండు అర్థమైనాయి. ఒకటి, పునాది మీద కట్టబడే సంగతిని గురించి మాట్లాడాడు. రెండవది, తప్పనిసరిగా వచ్చేటువంటి వాన, వరదలు. వాన అంటే ఏకవచనం, వరదలు అంటే బహువచనం. అంటే ఒకటి కాదు వరద, మళ్ళా వస్తానే ఉంటాయి నువ్వు బ్రతికున్నంత వరకు. మీరు చెప్పండి, అంతకుముందు ఒక సమస్యతో బాధపడ్డారు, ఆ సమస్య పోయింది అనుకున్నారు, అమ్మయ్య ప్రభు ఆ స్తోత్రం అని కృతజ్ఞత కూటం పెట్టుకున్నారు. కొద్ది రోజులు గడిచింది, మళ్ళీ ఇంకో సమస్య వచ్చిందా రాలేదా? ఎంతమంది చేతులు ఎత్తండి. అంతకుముందు ఒక సమస్య ఉండే, చాలా రోజులు బాధపడే, ఆ సమస్య పోయింది, దేవుని కృపలో కృతజ్ఞత కూటం పెట్టుకుని దేవాన్ని కార్యం చేసావు తండ్రి స్తోత్రం అని పండగ చేసుకున్నారు. కొద్ది రోజులు గడిచింది, కొన్ని నెలలు గడిచింది, ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొకటి వచ్చిందా రాలేదా? వచ్చిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది దాదాపు అందరూ చేతులు ఎత్తారు, అంటే ఎదురైనాయి. సో అంతకుముందు తీసేసిన దాన్ని ఇప్పుడు కూడా తీసేయగలడు.
వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వీచి కొట్టిద్ది, ఎన్నొచ్చినా పునాది మీద నువ్వు కట్టబడ్డావు. ఇంకొకటి, నీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఒకటి, పునాది మీద నువ్వు ఉన్నావు. రెండవది, నీతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దోణిలో ఉన్నప్పుడు గాలి సముద్రం మీద లేచి ఈడ్చి అలలు కొట్టినప్పుడు శిష్యులు పరిగెత్తి, ప్రభువా మేము నశించుతున్నావు, నీకు చింత లేదా అని వచ్చారు. అప్పుడు యేసు ప్రభు లేచి ఏం చేశాడు? మీరు గమనించాలి, గాలిని తుఫానును రాకుండా ఆపాడా, వచ్చినాక గద్దించాడా? పెద్దగా చెప్పండి. ఏమండే నోరు తెరవండి. స్తోత్రం. దానియేలు సింహాల గుహలో వెయ్యబడక ముందే ఆపేశాడా, వెయ్యబడ్డ తర్వాత దూతనంపాడా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సింహాల గుహలోకి వెయ్యబడ్డ స్థాయిలో పరీక్షింపబడ్డారు. శద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వెయ్యబడకుండా ఆపబడ్డారా? వెయ్యబడ్డ తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడా? అసలు వెయ్యకుండా ఆపేయచ్చుగా. ఐసా నహి హోతా, వైసా నహి హోతా. స్తోత్రం. హల్లెలూయా. అట్లా నడవదు. నిగ్గు తేలాలి. ఆ విశ్వాసం రంగేదో బట్టబయలు కావాలి. అందుకే పెను ఉపద్రవాలాంటి ఆపదలు చుట్టుముట్టినప్పుడు మౌనంగా ఉంటాడు, పట్టించుకోనట్టు ఉంటాడు, మొర విననట్టుంటాడు, అర్థం చేసుకోనట్టు ఉంటాడు, నీ ఆవేదనని గమనించినట్టు ఉంటాడు, ఏమీ పట్టినట్టు ఉంటాడు. వాళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిలోకి విసిరిందాకా అసలు ఏమైనా పట్టించుకున్నాడా? తెర విసిరిన తర్వాత చూస్తే 4వ వాడుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే ఓయమ్మ ఎంత మొత్తుకుంటామో, ప్రభా ఎక్కడ నిద్రపోతున్నావు తండ్రి, ఈ దుర్మార్గులు నన్ను బంధించారు ప్రభా, మా ముగ్గురిని బంధించారు ప్రభా, అగ్నిలో అయిపోతున్నారు ప్రభా, 7 అంతలు అగ్ని మండుతుంది ప్రభా, నువ్వు ఉన్నావని ధైర్యం చేసిన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం ప్రభా, ఇప్పుడు మాకు మూడింది నాయన, ఏమైంది మా ప్రభా, నీ సహాయం ఏమైంది, నీ బలమైన బాహు ఏమైంది ప్రభా, అయ్యా తీసుకెళ్తున్నారు ప్రభు, అయ్యో అని గందరగోళం అయిపోయేది మన పరిస్థితి. స్తోత్రం. వాళ్ళు ఏం మాట్లాడలే, వాళ్ళు సీనియర్స్ కదా, వేసుకోండి. రాజు అయిన నెబుకద్నెజరు, వేడి మిగలి అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని విసిరితే అందులోంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా, వేసుకోవాలి. అంతేగాని నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము మొక్కమండి, అది పట్టు. అంతేగాని అన్నయ్య అంతకుముందు వచ్చాలే కానీ అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు, అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు, కులం అంతా ఎలేస్తామంటున్నారు, గుడికి రాకపోతే, వచ్చి సాష్టాంగ పడకపోతే, అవన్నీ చేయకపోతే ఒప్పుకోవట్లే అసలు, మా ఇంటి మీదకి వచ్చారు అన్నయ్య, అందుకని ఇంకా అది వదిలేసి ఇక ఇందులోనే ఇదవుతున్నావులే అన్నయ్య అని చెప్పి మళ్ళీ ట్విస్ట్ ఏందనుకున్నావు? ప్రార్థన చేయండి అన్నయ్యో, నేనేం బోర్లు పడుతుంటాను, మీరేం ప్రార్థన చేయండి అన్నయ్య. ఏం పునాది అది? ఏం విశ్వాసం ఇది? నాసిరకం విశ్వాసం, అది స్థిరం లేని విశ్వాసం, అటు ఇటు కాని విశ్వాసం. అందుకే ఇట్లాంటి రంగులన్నీ బయటపడాలిగా మరి, లేకపోతే వీళ్ళు కూడా ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం కాడ నిలబడరు, ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం దగ్గర నిలబడరు. అందుకని అసలు ఏది ఒరిజినల్ సరుకు, ఏది డూప్లికేట్ సరుకు తేలాలగా. అందుకే మొత్తానికి గాలి, వాన, వరదలు తప్పదు.